ఇండియాలో ఉన్నప్పుడైతే వారానికి ఒక్కసారన్నా టెంపుల్‌కెళ్తుండే. ఈ అమెరికాకి ఎప్పుడైతే వచ్చినామో అసలు టెంపుల్‌కెళ్ళడమే లేదు. ఎందుకంటే మనకు టెంపుల్ తక్కువ, పోవాలని ఆశ ఎక్కువ. అందుకే పోలేక ఈరోజైతే బ్రహ్మోత్సవాలనమాట. హిందూ టెంపుల్ ఆఫ్ విస్కాన్సిన్ పీవాకీలో. మా రూమ్ దగ్గర నుంచి అయితే 80 మైల్స్ ఉండే. సో, పోదాం ఎట్లా అయినా ఏదేమైనా సరే అనైతే మేము స్టార్ట్ అయిపోయినాం. అక్కడికెళ్ళి చూస్తే మాత్రం అసలు కారు పెట్టడానికి పార్కింగే లేదు. మొత్తం ప్యాక్ అయిపోయిందనమాట. ఇంతమంది ఎందుకొచ్చిర్రంటే అసలు బ్రహ్మోత్సవాలు మళ్ళీ ఇంకోటి టెంపుల్ మన వాళ్ళు సెలబ్రేషన్ జరుపుకునేది తక్కువ. రాపోతే ఎట్లా అని అసలు పార్కింగ్ లేదు అసలు కార్స్‌కైతే. టైం 7:23 అయితుంది. అయినా కానీ ఫుల్ ఎండ కొడుతుంది అసలు. ఇక్కడ ఎండ ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో అసలు గుర్తుపట్టలేదు. అట్లుంటది. మేము వచ్చేసరికి చాలా లేట్ అయి ఉండే. సో అప్పటికే మన బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి. కళ్యాణం అయిపోయింది అండ్ బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మేమైతే దర్శనం చేసుకుని అక్కడికి వెళ్దామని అయితే వెళ్తున్నాం. ఇదైతే ఎంట్రీ అన్నమాట. వీళ్ళు ఎంట్రన్స్ అయితే మరి మంచిగా పెట్టిన లైటింగ్స్ తోటి. కళ్యాణం అయితే మధ్యాహ్నం అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే మన ఊరు కనుక తిప్పుతారు కదా, రథం తిప్పుతారు కదా. సో ఇక్కడ అట్లా బయట వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కదా. సో ఇక్కడ తిప్పుతున్నారు అనమాట గుడి చుట్టూ. వాళ్ళందరినీ చూడండి అసలు ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా అర్థం కాలేదు. టెంపుల్ వచ్చేసరికి అందరు దేవుళ్ళు అయితే ఒకటి దగ్గర ఉంటారు అనమాట. సపరేట్ అంటే ఇక్కడ అమెరికాలో కష్టం. నార్మల్ అయితే ఇక్కడ వినాయకుడు అండ్ శివుడు ఇట్లా కొందరు దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళైతే దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోయి తర్వాత సంబరాల్లో జాయిన్ అయిపోదాం అనుకున్నాం. మీకైతే లోపల ఎట్లా ఉంటుందని ఒక్కొక్క దేవుడి దగ్గరికి అయితే చూపిస్తాం. మీరైతే చూడండి ఎట్లా ఉంటుందని. దేవుడికి అయితే కళ్యాణం చేసిరనమాట. సో అందుకే డెకరేషన్ బాగా చేశారు లోపల. ఇక్కడైతే యజ్ఞం కాల్చారు అనమాట. ఇక్కడ కూడా కాలుస్తారు లోపలనే. ఎందుకంటే బయట కాలవడానికి ఉండదు అసలు. పొగ వచ్చిందంటే పోలీసులు వస్తారు. సో ఇక్కడ పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా. సో ఇదే అనమాట పెద్ద గుట్టం. ఏం పొగ వచ్చినా దాంట్లో నుంచి పైనకి వెళ్ళిపోతుంది. అందుకోసమే అవి పెట్టాయి అనమాట లోపల. ఇక్కడైతే మన హీరో ఉంటాడు అనమాట. అదే మన గణేశుడు. లోపల అయిపోయింది. దర్శనం అయితే చేసుకున్నాం. అందరికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే లోపలైతే అయిపోయింది. బయట కూడా చూపించాలి కదా. ఎందుకురా అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? వాళ్ళు కొట్టే బ్యాండ్లకి అయితే అసలు ఇండియాలో ఉండుంటేనా అది వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కొక్కరు మా అస్సలు ఊగని వినబోతుండే. అట్లా ఉంటుంది మరి ఆ బ్యాండ్ అట్లా సౌండ్. ఇక్కడ మాత్రం మొత్తం ఆంటీలు అంకులు అమ్మాయిలు మొత్తం పోట అసలు ఒక్కొక్క రేంజ్లో తయారైపోయి వచ్చేసారు టెంపుల్కి అయితే. మామూలుగా లేదు అసలు. అందాలే అందాలు.
शीघ्रं साधये यामि सामि साधीदं मया A few moments later. అయితే ఈరోజు A few minutes later.